హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ఆహార భద్రతను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని నిన్న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దీని ద్వారా 3.10 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఉగాది సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేబినెట్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఉత్తమ్ పద్మావతితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై ఉన్న 10 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం ప్యాకెట్లను వారికి పంపిణీ చేశారు. ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తుంది. ఈ పథకం ద్వారా 3.10 కోట్ల మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. ఇది తెలంగాణ జనాభాలో దాదాపు 85% మంది సన్న బియ్యం పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా చరిత్ర సృష్టించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకాన్ని చారిత్రక నిర్ణయంగా పేర్కొన్నారు. పేదలు నాసిరకం బియ్యం తినే రోజులు ముగిశాయని ప్రకటించారు. ఇక నుండి పేదలు కూడా ధనవంతులు తినే బియ్యాన్ని తింటారు అని ఆయన అన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా మేము చరిత్ర సృష్టించాము మరియు ఇప్పుడు 3 కోట్లకు పైగా ప్రజలు రేషన్ వ్యవస్థ ద్వారా సన్న బియ్యాన్ని అందుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ దాదాపు 12 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని ఉత్పత్తి చేస్తుందని, నల్గొండ జిల్లా మాత్రమే 8 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని అందిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం సన్నబియ్యాన్ని సేకరించి కస్టమ్ మిల్లింగ్స్ రైస్ విధానం కింద రైస్ మిల్లులకు అప్పగించింది. దాదాపు సగం మిల్లింగ్ బియ్యం ఇప్పటికే జిల్లా గిడ్డంగులకు తరలించబడ్డాయి మరియు ఏప్రిల్ కోటా నిల్వలు రేషన్ దుకాణాలకు చేరుకున్నాయి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు గతంలో పంపిణీ చేసిన ముతక బియ్యాన్ని లబ్ధిదారులు తిరస్కరించారని, దీనివల్ల దుర్వినియోగం విపరీతంగా జరిగిందని గుర్తు చేశారు. ప్రజలు రేషన్ బియ్యాన్ని కిలో 10కి అమ్ముతున్నారని, ఆ బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చేసి 50కు అమ్ముతున్నారు అని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ బ్లాక్ మార్కెట్ ఏటా దాదాపు 10,000 కోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని, సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ఉద్దేశించిన లబ్ధిదారులకు ధాన్యాన్ని నిత్యం వినియోగించేలా దానిని విక్రయించాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇక గతంలో 80-90% రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడం వల్ల దారి మళ్లించబడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్న బియ్యానికి మారడాన్ని ఆయన భారతదేశ ఆహార భద్రతా దృశ్యంలో గేమ్ చేంజర్గా అభివర్ణించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీసుకున్న గత ప్రభుత్వ నియమాలను సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు. పేదలకు మంచి బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ మనసులో ఎప్పుడూ రాలేదని అన్నారు. రైతులు వరి పండిస్తే ఉరేసుకునే పరిస్థితులు వస్తాయని అన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి మద్దతు ఇవ్వడంతో పాటు మంచి వరి సేకరణకు క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తున్నట్లుగా తెలిపారు. మేము రైతులకు ప్రతిఫలం ఇస్తున్నామని, తాజాగా వరి సేకరణ సమయంలో 4.41 లక్షల మంది రైతులకు 1199 కోట్ల బోనసులను చెల్లించామని ఆయన అన్నారు. ఈ పథకాన్ని అలాగే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చినా సన్న బియ్యం పథకాన్ని ఆపడానికి ధైర్యం చేయదు. రాజకీయ మార్పులు ఉన్నా అది శాశ్వతంగా కొనసాగుతుంది అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి అన్న మాటలకు సభలో ఉన్న ప్రజలు తమ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పీడీఎస్లో విస్తృత సంస్కరణల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. తెలంగాణ ఏర్పడే సమయంలో రాష్ట్రంలో 89.73 లక్షల రేషన్ కార్డులు ఉండేవని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేవలం 49,479 కొత్త రేషన్ కార్డులు మాత్రమే జారీ అయ్యాయని ఆయన అన్నారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను తిరిగి పునరుద్ధరించిందని, లక్షలాది కొత్త కార్డులను జారీ చేసి అర్హత కలిగిన కుటుంబాలను ఇందులో చేర్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవి 2.85 కోట్ల మందిని కవర్ చేస్తున్నాయి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు క్లియర్ కావడంతో ఈ సంఖ్య 1 కోటి కార్డులకు పెరుగుతుందన్నారు. ఇక 3.10 కోట్ల మంది లబ్ధిదారులను కవర్ చేస్తుందని తెలిపారు. కొత్తగా జారీ చేయబడిన రేషన్ కార్డులు భౌతిక QR కోడ్
ఎనేబుల్డ్ కార్డులుగా ఉంటాయి. అయితే వాటిలో ఎలక్ట్రానిక్ చిప్లు ఉండవు. 2 రకాల రంగు కోడెడ్ కార్డులు ఉంటాయని తెలిపారు. దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు త్రివర్ణ రంగులో ఉన్న కార్డులు మరియు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు గ్రీన్ కార్డులు జారీ చేశామని తెలియజేశారు. ఇక లబ్ధిదారులు డేటాబేస్లో జాబితా చేయబడిన ఇంకా ఫిజికల్ కార్డుల్ని మరింత పారదర్శకంగా మరియు సరళంగా చేయడానికి ప్రభుత్వం లబ్ధిదారులు తమ కార్డు ఎక్కడ జారీ చేయబడినా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఎక్కడ నుండైనా ఈజీగా రేషన్ దుకాణాల నుండి సన్నబియ్యం పథకాన్ని పొందవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది.